వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సిఐ నాగరాజును కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే సిట్ వేసినటువంటి కస్టడీ పిటిషన్ కోర్టులో విచారణ జరిగింది. నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోరారు ఏపీపీ సత్యవాణి. కానీ నాగరాజును కస్టడీకి ఇస్తేనే మిస్టరీ వీడుతుందంటూ కూడా వాదనలు వినిపించారు ఏపీపీ సత్యవాణి. కస్టడీకి 2 రోజులు చాలని, సిఐ నాగరాజుకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన తరపున న్యాయవాదులు కీలకమైనటువంటి వాదనలు వినిపించారు. కస్టడీకి తీసుకుంటే శారీరకంగా హింసించేటువంటి అవకాశం ఉందని జడ్జికి చెప్పారు నాగరాజు. అభ్యంతరాలను మెమో రూపంలో జైలు అధికారుల ద్వారా మెయిల్ చేయాలంటూ కూడా నాగరాజుకు సూచించారు జడ్జి. అయితే ఇరువైపులా వాదనలు విన్నటువంటి కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. అయితే ఈ రోజు కోర్టు ఇవ్వబోయేటువంటి తీర్పు పైన నాగరాజును కస్టడీకి ఇవ్వబోతున్నారా లేదా అనేటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా నాగరాజుకు మాత్రం సాయికృష్ణకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా స్టేషన్లో మృతదేహానికి సంబంధించినటువంటి ఇష్యూ, సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయినటువంటి అంశంతో పాటుగా స్టేషన్ టెర్రస్ పైన రక్తపు మడకలకి సంబంధించినటువంటి అంశం, ఇలా కీలకమైనటువంటి అంశాలపైన మరింత విచారణ ముమ్మరం చేయాలి అంటే నాగరాజు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మీద ఆధారపడి మాత్రమే విచారణ ముందుకు సాగుతున్నట్టు కూడా సిట్ పిటిషన్ దాఖలు చేసింది. సిఐ నాగరాజును కస్టడీలోకి ఇవ్వాలంటూ కూడా సిట్ ప్రధానంగా తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే నాగరాజుకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన తరపున న్యాయవాదులు వరుసగా ఆరోపణలు వినిపించినటువంటి వైరం మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 2 హెడ్ కానిస్టేబుల్ నాని అశోక్ కూడా పోలీసులకు లొంగిపోవడానికి సంబంధించి మరింత ఊపందుకోవడం, ఓవైపు తన తల్లి విజయలక్ష్మి మాత్రం దీన్ని సిబిఐకి అప్పగించాలంటూ కూడా పోరాటం చేస్తున్నటువంటి వైనం, మరోవైపు నాగరాజును సిట్ పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని తన కస్టడీలో 12 రోజుల పాటు విచారణ జరపాలి అనేటువంటి ఆలోచన ఇదే అంశంపైన పిటిషన్ దాఖలు చేసినటువంటి వైనం. ఓవరాల్ గా ఈ కేసు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కేవలం 2 రోజుల కస్టడీకి ఇస్తే సరిపోతుందంటూ కూడా నాగరాజు తరపున న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ప్రధానమైనటువంటి వాదనలు కూడా వినిపించినటువంటి వైనం, నాగరాజును శారీరకంగా 3rd డిగ్రీ ప్రయోగించి హింసించేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా నాగరాజు వైపోయారు. అయితే వారి యొక్క అభ్యంతరాలన్నీ కూడా మెమో రూపంలో ఇవ్వాలంటూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఎలాంటి తీర్పు వస్తుంది అనేటువంటిది మాత్రం ఉత్కంఠగా సాగుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, సిఐ నాగరాజును కస్టడీకి ఇవ్వాలంటూ సీట్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఎలాంటి వాదనలు వినిపించడం జరిగింది, ఈ రోజు ఎలాంటి వాదనలు వినిపించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ కేసుకు సంబంధించి ముందు నుంచి కూడా ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా సాయికృష్ణ అంటే ఈ లాకప్ డెత్ కి సంబంధించినటువంటి అంశం విషయంలో సిఐ నాగరాజు పాత్రకు సంబంధించి ఆయన, అలాగే మిగిలిన హెడ్ కానిస్టేబుల్స్ పాత్రకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయికృష్ణ కేసులో కీలక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందంటూ కూడా సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించాలి, అందుకు అనుమతించాలంటూ కూడా ఇటు పోలీసులు ఏపీ హైకోర్టులో వాదన వినిపించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ సిట్ విచారణకు సంబంధించి అంటే కొన్ని కీలక అంశాలను కూడా ఇక్కడ పోలీసులు ప్రస్తావించడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా కస్టడీలో అంటే అటు నిందితుడి తరపు న్యాయవాదులు, సిఐ నాగరాజు తరపు న్యాయవాదులు రామచంద్రరావు వినిపించినటువంటి వాదనల ప్రకారం 12 రోజులు కస్టడీకి ఇస్తే తప్పుడు వాంగ్మూలం కోసం ఒత్తిడి చేస్తారని, అదేవిధంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత 24 గంటలు వారి కస్టడీలోనే ఉన్నారంటూ కూడా గుర్తు చేయడం జరిగింది. ఇక కస్టడీకి అనుమతించాలనుకుంటే 2 రోజులు చాలని, ఆ విచారణను ఆడియో వీడియోగ్రఫీ చేయాలని, రాత్రిపూట విచారణ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ కూడా ఇక్కడ నిందితుడి తరపు న్యాయవాదులు కోరటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏసీపీ సచివాణి వాదిస్తూ కనీసం 5 రోజులైనా సరే కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా కోర్టును కోరటం జరిగింది. కస్టడీకి ఇస్తేనే మిస్టరీ వీడుతుంది, అలాగే న్యాయవాది సమక్షంలో విచారణ చేస్తున్నప్పుడు వీడియోగ్రఫీ అవసరం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక నిందితుడి తరపు మరో న్యాయవాది సాంబయ్య వాదిస్తూ ఆడియో వీడియోగ్రఫీ అభ్యంతరం చెబుతున్నారంటే 3rd డిగ్రీ ప్రయోగిస్తారని, దీనికి బదులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో విచారించుకోవాలని, లేని పక్షంలో సిఐకి ప్రాణహాని ఉండబోదంటూ కూడా అప్పుడు కస్టడీకి ఫైల్ చేయాలని కూడా కోరటం జరిగింది. కానీ వెంకట, ప్రధానంగా అంటే నాగరాజును 3rd డిగ్రీ ప్రయోగించకుండా లేదా శారీరకంగా హింసించకుండా కొన్ని పరిమితులు విధించి సిట్కు అప్పగించేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అలాంటి పరిశీలన చేసేటువంటి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అర్థం కాలేదు. కొంతవరకు అంటే నాగరాజు ప్రధానంగా శారీరకంగా హింసించేటువంటి అవకాశం ఉంది, ప్రాణహాని ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఇలాంటి సందర్భంలో వాటి మీద పరిమితులు విధించి న్యాయస్థానం సిట్కు నాగరాజును అప్పగించేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా, అనుకోవచ్చు అలాగా? అయితే కస్టడీకి సంబంధించి అటు న్యాయస్థానం కూడా కొన్ని కీలక విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది. ముఖ్యంగా ఇటువంటి అభ్యంతరాలు, ప్రాణహాని
ఎందుకంటే అటువంటివి జరిగితే అనవసరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కేసును నీరుగారుస్తున్నారంటూ కూడా ప్రభుత్వం మీద కూడా విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అటు ప్రభుత్వం కూడా కాస్త జాగ్రత్తగానే వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ అంశం వెలుగులోకి వచ్చింది కాబట్టి, ప్రాణహాని అనేటువంటి అంశం వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇక దీన్ని కొంత అటు రాజకీయ పరంగా అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక న్యాయస్థానం కూడా ఖచ్చితంగా వీటిని పరిగణలోకి తీసుకుని ఇక్కడ అంటే నిందితుడికి ఇబ్బంది లేకుండానే చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది అయితే స్పష్టంగా చెప్పచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద సిఐ నాగరాజును కస్టడీకి ఇవ్వాలంటూ కూడా సిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సిట్ పేర్కొన్నటువంటి కొన్ని అంశాలను మనం పరిశీలిస్తున్నప్పుడు సిఐ నాగరాజుకి సంబంధించినటువంటి ఇష్యూలో సాయి కృష్ణ మర్డర్ సంబంధించినటువంటి ఇష్యూ, మరి ముఖ్యంగా లాకప్ డెత్ కి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి కొన్ని అంశాలు, ఆరోపణలు, ఈ మొత్తాన్ని ఛేదించాలన్నా, ఈ మర్డర్ కేసును కీలకంగా పరిగణలోకి తీసుకోవాలన్నా అసలు స్టేషన్ లో నాగరాజుకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, నాగరాజు ఒక్కరే దీంట్లో కీలకమైనటువంటి పాత్ర ఉందా, నాగరాజు గతంలో విచారించినటువంటి సందర్భంలో అంటే నాగరాజును అదుపులోకి తీసుకొని విచారించినటువంటి అతి తక్కువ టైంలో నాగరాజు మౌనం దాల్చారు, నాగరాజు ఎలాంటి అంశాలను ప్రస్తావించలేదు, నాగరాజు విచారణకు సహకరించలేదు. కాబట్టి ఇప్పుడు 12 రోజులు నాగరాజును తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా సిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే నాగరాజును 12 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ ఏపీపీ అంటే అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యవాణి కూడా కీలకమైనటువంటి వాదనలు వినిపించారు. నాగరాజును కస్టడీకి ఇస్తే మాత్రమే కీలకమైనటువంటి అంశాలు రాబట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఏపీపీ వ్యాఖ్యానించడం జరిగింది. కానీ కస్టడీకి 2 రోజులు చాలంటూ కూడా సిఐ నాగరాజుకు ప్రాణహాని ఉందంటూ ఆయన తరపున న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. కస్టడీకి తీసుకుంటే శారీరకంగా హింసించేటువంటి అవకాశం ఉంటుంది, నాగరాజుకు ప్రాణహాని ఉంది, థర్డ్ డిగ్రీ ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం నాగరాజు తరపున న్యాయవాదులు కూడా జడ్జికి చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే నాగరాజు కీలకమైనటువంటి అంశాలను, అభ్యంతరాలను న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు కాబట్టి ఈ మొత్తాన్ని కూడా ఒక మెమో రూపంలో జైలు అధికారుల ద్వారా మెయిల్ చేయాలంటూ కూడా నాగరాజుకు జడ్జి సూచించినట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా 2 వైపులా వాదనలు విన్నటువంటి కోర్టు విచారణను నేటికి వాయిదా వేసినటువంటి నేడు సిట్ ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో దాని ప్రకారమే నాగరాజును అప్పగించేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా, లేదా కొన్ని పరిమితులు, కొన్ని అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొని కీలకమైనటువంటి వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ప్రధానంగా నాగరాజు మాత్రం ప్రాణహాని ఉంది అనేటువంటిది మాత్రం ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి మనం చూస్తున్నాం. కానీ సాయి కృష్ణకి సంబంధించినటువంటి కేసు రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చినటువంటి వైనం దగ్గర నుంచి మొదలై అసలు సాయి కృష్ణ అదృశ్యం దగ్గర నుంచి వారి కుటుంబ సభ్యులు ఆరోపించినటువంటి వైనం, సాయి కృష్ణని లాకప్ డెత్ చేశారనేటువంటి కోణం, ఇప్పుడు తాజాగా నాగరాజు పాత్ర పైన వారి కుటుంబ సభ్యులు అనుమానం, తర్వాత నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేయడం, తాజాగా సిట్ అదుపులోకి తీసుకోవడం, సిట్ విచారిస్తున్నటువంటి వైనంలో నాగరాజు ఎక్కడ సహకరించేటువంటి పరిస్థితి లేదు అనేది మాత్రం సిట్ అభిప్రాయపడుతున్నటువంటి వైనం. లాకప్ డెత్ జరిగింది, ఒకవేళ జరిగితే శవం ఎక్కడుంది, దాన్ని కాల్ చేశారా, లేదా కాలిస్తే ఎవరెవరి పాత్ర ఉంది, దాన్ని తీసుకుని వెళ్ళి పూర్తి స్థాయిలో నదిలో కలిపేశారా అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఈ అన్ని అంశాలు ప్రస్తావించి ఈ ప్రతి అంశంలోనూ ఒక క్రాస్ చెక్ చేయాలన్నా, ప్రతి అంశంలోనూ విచారణలో మరిన్ని అంశాలను రాబట్టాలన్నా నాగరాజు ఇచ్చేటువంటి స్టేట్మెంటే కీలకం కాబోతున్నాయి. సో ప్రధానంగా ఒక ఎస్ఐ ఇచ్చినటువంటిది అంటే పోలీస్ స్టేషన్ లో శవాన్ని చూశాను అనేటువంటి ఎస్ఐ ఇచ్చినటువంటి వాగ్మూలం ఆధారంగా సంథింగ్ ఏదో జరిగింది అనేటువంటిది మాత్రం క్లియర్ కట్ గా అర్థమైంది. కానీ నాగరాజు పాత్ర ఏంటి, నాగరాజు సూత్రధార, కేవలం పాత్రధార, సో నాగరాజుకు సహకరించినటువంటి ఇతర వ్యక్తులు ఎవరు, ఈ మొత్తం కోణాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి మరిన్ని వివరాలు రాబట్టాలంటే నాగరాజును ఖచ్చితంగా కస్టడీకి తీసుకోవాల్సిందే. ఇది సిట్ తాజాగా అభిప్రాయపడుతున్నటువంటి వైనం. చూడాలి ఈ రోజు న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో.